తెలుగు స్టేట్స్ నుంచి మరొక కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేస్తోంది. టెక్స్ట్ బుక్ పబ్లిషింగ్లో 2.5 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి దాచేపల్లి పబ్లికేషన్. ఈ సంస్థ ప్లే స్కూల్స్, నర్సరీ నుంచి +2 వరకు కూడా టెక్స్ట్ బుక్స్ పబ్లిష్ చేయడంలో రకరకాల సిలబస్లు, సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్, ఇటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి 174 పైగా టైటిల్స్తో టెక్స్ట్ బుక్ పబ్లిష్ చేస్తున్నటువంటి దాచేపల్లి పబ్లికేషన్స్ పబ్లిక్ ఇష్యూ ఎస్ఎంఈ ఫేస్లో బిఎస్సి ఎస్ఎంఈలో పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. సో ఆ వివరాలని దాచేపల్లి పబ్లికేషన్స్ ప్రమోటర్ని మనం కలుద్దాం. హరీష్ దాచేపల్లి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ హరీష్ గారు, వెల్కమ్ టు TV5 స్టూడియోస్ అండ్ కంగ్రాచులేషన్స్. యాపిల్, ఆరెంజ్, పెలికేర్, సంగం ఇవన్నీ టెక్స్ట్ బుక్ మార్కెట్లో పాపులర్ బ్రాండ్స్. పిల్లలు, స్టూడెంట్స్ ముఖ్యంగా K-12 కంటే అంటే ఇంటర్మీడియట్ కంటే కింద స్టాండర్డ్స్ ఉన్న పిల్లలందరికీ సుపరిచితమైనటువంటి టెక్స్ట్ బుక్ బ్రాండ్స్ ఇవి. ఇవన్నీ దాచేపల్లి పబ్లికేషన్స్ ప్రచురించేటువంటి టెక్స్ట్ బుక్స్ ఇవి. సో 75కు పైగా ఆథర్స్ అంటే రచయితలతో సుమారుగా 174 పైగా టెక్స్ట్ బుక్ పబ్లికేషన్స్తో ముందుకు సాగుతోంది దాచేపల్లి పబ్లికేషన్స్. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నారు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై, బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై. 22 డిసెంబర్ అంటే ఇవాల్టి నుంచి ఈ ఇష్యూ ప్రారంభమవుతుంది. 24తో క్లోజ్ అవుతుంది. ఈ 3 రోజులలో ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి దాచేపల్లి పబ్లికేషన్స్కి? ప్రస్తుతానికి సస్పెన్స్ 100 to 102 ఇది ప్రైస్ బ్యాండ్. 39,60,000 షేర్లు అలాట్ చేస్తున్నారు. మినిమం లాట్ 1,200 షేర్లు, అంటే మార్కెట్ లాట్ 1,200 షేర్లు, కానీ అప్లై చేయాల్సింది 2,400 షేర్లకి. సో హయ్యర్ బ్యాండ్లో అంటే ₹102 దగ్గర 2,44,800 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇష్యూకి సంబంధించిన మరిన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు దాచేపల్లి హరీష్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాచేపల్లి పబ్లికేషన్స్ మనతో ఉన్నారు. సో వెల్కమ్ హరీష్ గారు. సో దాచేపల్లి పబ్లికేషన్స్ మనం వింటూ ఉంటాం మేము పేర్లు, పిల్లల టెక్స్ట్ బుక్స్ మీద మీ పేరు చూసినప్పుడు అలా సుపరిచితమైన బ్రాండే. ఏంటి, ఏ విధంగా ప్రీ ఐపీఓకి ఎటువంటి సన్నద్ధతతో ఉన్నారు? యాంకర్ బుక్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అయింది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టుడే. మా యాంకర్ బుక్ ఫుల్ అయిపోయింది సార్. మొన్న ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ ఫుల్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే 11.48 కోట్లు అనుకుంటాను యాంకర్ బుక్. అవును సార్, 11.48 crores. ఇవాళ పబ్లిక్కి ఓపెన్ ఇవాళ 3 days ఇష్యూ. నైస్. సో ఏంటి, ఎందుకు అప్లై చేయాలి? ₹102 దగ్గర మీరు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నారు, కానీ గతంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సంస్థలు పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. పెద్ద కంపెనీలే, ఇన్ఫ్యాక్ట్ S-Chan లాంటి కంపెనీలు డిసప్పాయింట్ చేశాయి బాగా. మరి దాచేపల్లిలో లాభాలు వస్తాయి అని ఇన్వెస్టర్లు ఎలా నమ్మాలి? సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, ఇంతకుముందు లిస్ట్ అయిన కంపెనీస్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మేము స్కూల్ K-10 అంటే కిండర్గార్టెన్ టు 10th క్లాస్ వరకే మన ఆపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో మన కాకుండా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, రీటైల్లో అమ్మడానికి, నోట్ బుక్స్, స్టేషనరీ. మన దాంట్లో ఓన్లీ టెక్స్ట్ బుక్ ఒకటే ఉంది. టెక్స్ట్ బుక్ ఈజ్ హైలీ మార్జినబుల్ ప్రోడక్ట్. సో సింగిల్ ఫోకస్ ఉన్నందుకు వీ సీ అ గుడ్ ఫ్యూచర్ ఇన్ అవర్ ప్రోడక్ట్. సో దిస్ విల్ బి అ గ్రేట్ మార్క్ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఆల్సో. అదే ఫైనాన్షియల్స్లో కనిపిస్తోంది అది. సెప్టెంబర్ రెవెన్యూస్ చూస్తున్నాను నేను. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 63.89 crores టోటల్ రెవెన్యూ ఉంటే అందులో ఎబిటా 12.47 crores అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 6.6 crores అంత. కానీ ఈసారి ఫస్ట్ హాఫ్లోనే 40 కోట్లు రెవెన్యూ చేశారు. ఎబిటా 11.49 crores, ప్యాట్ అంటే నికర లాభం 7.6 crores. సో ఫుల్ ఇయర్కి ఎక్స్ట్రాపోలేట్ చేసి ఇంతే ఉంటుంది ఫుల్ ఇయర్కి, అంటే సెకండ్ హాఫ్లో కూడా అనుకుంటే 15 కోట్ల నెట్ ప్రాఫిట్ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మీద మరి 11 కోట్ల ఈక్విటీ ఉంది సుమారుగా. 1.1 crore షేర్స్ అనుకుంటే ₹14 EPS కూడా కనిపిస్తుంది. సో ₹14 ఇంటూ లోయెస్ట్ 8 PE ఉంది ఈ సెగ్మెంట్లో, టెక్స్ట్ బుక్స్ ఈ పబ్లికేషన్స్ డివిజన్లో. ఈ సెక్టర్ PE, యావరేజ్ PE సరే 8 అనుకుంటే 8 into 14 ₹112 రావాలి. మరి లిస్టింగ్ సమయంలో కావచ్చు, లేదా నెక్స్ట్ మార్చి సమయానికి కావచ్చు. ఇంకా ఎర్లీగానే వస్తుందని మేము ఎస్టిమేట్ చేస్తున్నాం సార్. అమ్మో, మీరు అలా చెప్పకూడదు. మీకు మాకు ఇద్దరికి ప్రాబ్లం అయిపోతుంది. ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎనీవే మీరు కొత్త వాళ్ళు మార్కెట్కి, కాబట్టి ఇవన్నీ కొంచెం అలవాటు పడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది. సెప్టెంబర్కి 24% కనిపిస్తోంది. ఫుల్ ఇయర్కి మరి ఇంకా ఎక్కువ కూడా చూపించవచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా సంతృప్తికరంగానే ఉంది. ఫైనాన్షియల్స్ బాగున్నాయండి, అంతవరకు అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ ఓవరాల్గా ఈ సెగ్మెంట్ ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇవ్వలేదు. ఒక నవనీత్ పబ్లికేషన్స్ ఒక్కటే ఇందులో
నవనీత్ ఎడ్యుకేషన్ ఒక్కటే మంచి పీఈతోనూ కనిపిస్తోంది, ఇన్వెస్టర్లు కూడా కొంత డబ్బులు ఇచ్చింది. సో దాచేపల్లిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి కావచ్చు, లేదా అసలు ఏంటి మీ గ్రోత్ ప్లాన్స్ ఏంటి? సార్ యాక్చువల్గా ఈ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ రాలేదు ఇంకా పబ్లిక్ ఇష్యూకి, ఒక 2-3 కంపెనీసే వచ్చాయి. కానీ వాళ్ళకి వైడ్ పోర్ట్ఫోలియో ఉంది, ఒక స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేది లేదు. సో ఓన్లీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మమ్మల్ని చూసినాక ముందు ఇంకా చాలా వస్తాయని మేము అనుకుంటున్నాము. వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు పాజిటివ్నెస్ కనబడుతుంది, అది ఒకటి. అండ్ సెకండ్ మీ సిఏజిఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, క్యాగర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ దిస్ నెక్స్ట్ 2 to 3 years? అంటే మళ్ళీ ఫార్వర్డ్ లుకింగ్ కాకుండా మీరు ఆల్రెడీ డిస్క్లోజ్ చేసినవి చెప్పండి. అంటే మేము టర్న్ ఓవర్ వైజ్గా మేము ఎస్టిమేట్ చేస్తే ఈ ఇయర్ మేము అరౌండ్ 90 crores టర్న్ ఓవర్ క్లోజ్ చేస్తామని ప్లాన్లో ఉన్నాం సార్. బిఫోర్ ఐపీఓ మేము జనరల్గా మన గ్రోత్ ఎవ్రీ ఇయర్ స్టేట్ బై స్టేట్ అలా మేము గ్రోత్ అయ్యేటోళ్ళం. పోస్ట్ ఐపీఓ మేము అట్లీస్ట్ 3 to 4 states ఒకటేసారి టార్గెట్ చేసి బిజినెస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. విత్ ఇన్ 2 to 3 years పాన్ ఇండియా కంపెనీ. తెలుగు స్టేట్స్ కాకుండా ఎక్కడెక్కడ మీ పబ్లికేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు కరెంట్ మేము 10 states ఉన్నాం సార్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ కూడా మేఘాలయ, షిలాంగ్ కూడా ఉన్నాయి. కానీ 12 to 13 states ఉన్నాయి. 3 years all 28 states, 8 union territories ప్లాన్లో ఉన్నాం సార్. ఓకే, సో స్టేట్ ఫుట్ ప్రింట్ పెంచుకుంటున్నారు. అవును సార్. అలాగే ఓవరాల్గా టెక్స్ట్ బుక్ మార్కెట్ ఏ విధంగా గ్రో అవుతుంది? అంటే సిఏజిఆర్ రిటర్న్స్ మనకి ఇప్పటిదాకా చూస్తే 8% కనిపిస్తుంది ఓవరాల్గా ఇండస్ట్రీ యావరేజ్. సో దాచేపల్లి ఇంతకంటే ఎక్కువగా పెరగలుగుతుందా? అంటే ఇది క్వాంటమ్ ఆఫ్ బిజినెస్ కూడా బట్టి ఉంటుంది సార్. క్వాంటమ్ ఆఫ్ బిజినెస్ ప్లస్ ఓవరాల్ ఇప్పుడు మేము మార్కెట్ షేర్ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టేట్స్లో కూడా పెంచుకుంటున్నాము, కొత్త స్టేట్స్లో కూడా ఎంట్రీస్ వస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఏ పాజిటివ్ సైన్. అంటే నార్మల్గా టెక్స్ట్ బుక్ పబ్లిషింగ్ ఏ విధంగా జరుగుతుంది? సిలబస్ సిబిఎస్ఈ లాంటివి నిర్ధారిస్తారు. మీరు దానికి తగ్గట్లుగా రచయితల్ని అంటే ఆథర్స్ని ఇన్వైట్ చేయటం, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? సో యూజువల్గా సిబిఎస్ఈ, ఐసిఐసి స్టేట్ బోర్డ్స్ సర్టెన్ గైడ్ లైన్స్ ఇస్తారు సార్. ఆ గైడ్ లైన్స్ బట్టి మన ఇన్హౌస్ ఆథర్స్ దానికి కంటెంట్ బిల్డ్ చేస్తారు. కంటెంట్ బిల్డ్ చేసినాక ఇన్హౌస్ ఆథర్స్ అంటే వీళ్ళు మీకు ఫ్రీలాన్సర్సా? 2 రకాలు ఉంటారు సార్. ఫ్రీలాన్స్ ఉంటారు, పేరోల్లో కూడా ఉంటారు. సో సబ్జెక్ట్ బట్టి మేము ఆ మనిషి ఇన్హౌస్ ఉన్నాడా లేదా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనేది ఆ సబ్జెక్ట్ బట్టి, ఆ వచ్చిన కొత్త గైడ్ లైన్స్ కానీ ఆ చాప్టర్స్లో చేంజ్ బట్టి మేము డిసైడ్ చేస్తాము. తర్వాత అతను వచ్చిన ఆథర్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రిపేర్ ద కంటెంట్. అది అయినాక దాని ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ అయ్యాక ఇలిస్ట్రేషన్కి వెళ్తుంది. అంటే బొమ్మలు వేయడము, డిజైనింగ్ అన్నిటికి వెళ్ళాక తర్వాత ఎడ్టెక్ వర్టికల్కి పుష్ చేస్తాం. ఆ సో లెసన్కి వీడియోలు, టెక్స్ట్ జనరేటర్ టూల్, సాఫ్ట్వేర్ చేసి కంప్లీట్ ఎకో సిస్టమ్గా బుక్ తయారు చేసి స్కూల్కి పుష్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ మీడియంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఫిజికల్ టెక్స్ట్ బుక్స్తో పాటు డిజిటల్ మీడియం కూడా ఒక ఇంపార్టెన్స్ కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. సో దాన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? సో కోవిడ్ తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే టెక్నాలజీ ట్రెండ్ బాగా పెరగడం స్టార్ట్ అయింది. సో మేము కూడా ఇన్హౌస్ టెక్ టీమ్ ఒకటి పెట్టుకున్నాము. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ మేము కూడా దాని డిజిటల్ టూల్స్, దానికి కావాల్సిన ఏ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్ని తయారు చేస్తున్నాము. ఇప్పుడు మేము టెక్నాలజీ ఏం చేసామంటే బుక్స్కి టెక్నాలజీ ఫ్రీగా అవైలబుల్ చేసేటట్టు కంబైన్డ్గా సేల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా స్కూల్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఒక స్కానర్ లాంటి QR కోడ్ లాగా పెట్టి కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళే వీడియోస్ కానీ, రివిజన్ టూల్స్ కానీ, టెస్ట్ కానీ తీసుకునేటట్టు యాప్ కూడా ఉంది. వి స్టడీ అని మా యాప్ కూడా ఉంది. వి స్టడీ యాప్లోకి వెళ్ళి పిల్లలు వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ. అవును సార్, రెగ్యులర్ అప్డేట్స్ కానీ అన్ని కానీ చూసుకోవచ్చు. ప్లస్ అక్కడ టెస్ట్ సాల్వ్ చేస్తే అది ఏ ఇంటిగ్రేషన్ కూడా చేసి పెట్టాం దానికోసం. ప్రస్తుతానికి ఎన్ని స్కూల్స్ మీ లిస్ట్లో ఉన్నాయి, అంటే మీ ఎన్రోల్డ్ లిస్ట్లో ఉన్నాయి? యూజువల్గా ఏ స్కూల్కి వెళ్ళినా 1-2 టైటిల్స్ అలా ఉంటాయి సార్. మల్టిపుల్ పబ్లిషర్స్ వస్తారు. మాకు మేబీ మ్యాథ్స్ సైన్స్ వస్తే ఇంకొకరికి సోషల్ సైన్స్ అలా వస్తుంది. కరెంట్ మా ప్రెజెన్స్ వచ్చి 10,000 schools in 12 states ఉన్నాం సార్. ఓకే, మీ కాంపిటీటర్స్ ఎవరు, నియరెస్ట్ కాంపిటీటర్స్ మీరు ఉన్నటువంటి స్టేట్స్లో? లిస్టెడ్ స్పేస్లో అయితే యశ్చంద్ కూడా మా కాంపిటీటరే, మ్యాక్మిలన్ కూడా ఒక కాంపిటీటరే. అన్లిస్టెడ్ స్పేస్లో రత్నసాగర్ అని చెప్పేసి చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. ఈ ఇండియాలో పబ్లిషింగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ 500. మీ కాంపిటీటర్ని దాటుకొని మరి స్కూళ్ళని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు సార్? ఇది బేసిక్గా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, ప్లస్ కంటెంట్ కూడా బాగుండాలా. ఇంకోటి ఒకసారి బుక్ స్కూల్లో ప్రిస్క్రైబ్ అయితే మినిమం 3 to 4 years కంటిన్యూ అవుతుంది. సో అట్లా చూస్తే మా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా బాగా లోగా ఉంటుంది దాన్ని బట్టి. సో అది మేము చాలా జాగ్రత్తగా సర్వీస్ ఇచ్చుకుంటూ వాళ్ళతో కాంపీట్ చేసుకుంటూ అన్ని లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ సేల్ చేస్తాం సార్. ఇది కాకుండా ఫ్రీగా క్వశ్చన్ పేపర్ కూడా ప్రింట్ చేసి పంపిస్తాము అన్ని స్కూల్స్కి. ఓకే, ముఖ్యంగా ఏంటంటే హరీష్ గారు, ఎస్ఎంఈ స్పేస్లో ఈ మధ్య ఎక్కువ స్టాక్స్లో ఇన్వెస్టర్లకి డబ్బులు పోయాయి. సో ఇది కూడా ఒక ఛాలెంజ్ మీకు. అటువంటి ఇమేజ్ మీకు రాకుండా డే 1 నుంచి
మధ్యలో వోల్టైలిటీ అనేది ఎప్పుడు స్టాక్ ప్రైస్లో ఉంటుంది తప్పకుండా, బట్ డే 1 నుంచి కూడా ఇన్వెస్టర్స్ లాభాలు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఒక ఛాలెంజ్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కుటుంబరావు గారు, ఏమిటి మీ థాట్స్ ఏంటి? దాచేపల్లి పబ్లికేషన్స్ ఐపీఓకి వస్తుంది, మీరు ఎలా చూస్తున్నారు ఈ ఐపీఓని? వెరీ స్మాల్ ఐపీఓ అండి, జస్ట్ అరౌండ్ 40 crores అనమాట. యూజువల్లీ నేను లెస్ దాన్ 1000 crores అనమాట. అసలు పెద్దగా ట్రాక్ కూడా చేయను అన్లెస్ అనమాట నీష్ సెగ్మెంట్లో ఉంటాయి. ట్రూ. దాచేపల్లి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నీష్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ అని అయితే అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ లిస్టెడ్ నవనీత్ అవనియండి, లేకపోతే ఎంపీఎస్ అవనియండి, ఎస్చాంద్ అవనియండి, వీటన్నిటి వాల్యుయేషన్స్ని బట్టి చూస్తే దే ఆర్ లీవింగ్ నథింగ్ ఆన్ ద టేబుల్. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇండస్ట్రీ పిఈ తీసుకుని దాన్ని బట్టి చూస్తే కూడా అరౌండ్ 112 అనమాట ఇటు లిస్టింగ్ ప్రైస్ ఉండొచ్చు అని అనుకుంటే కనుక మరి వాట్ ఈస్ లెఫ్ట్ ఆన్ ద టేబుల్ 100 rupees పైన ఇష్యూ చేస్తున్నప్పుడు. అందుకని ఐఎమ్ నాట్ నెగిటివ్ ఆన్ ద ఇష్యూ, బట్ నైదర్ ఐఎమ్ వెరీ బుల్లిష్ ఆన్ ద ఇష్యూ అని చెప్పేసి అని అంటాను. అయితే మార్కెట్ క్యాప్ కూడా మైక్రో క్యాప్ వాల్యుయేషన్ వస్తుంది, ఎందుకంటే జస్ట్ అరౌండ్ 150 to 155 crore ఐ థింక్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది. ట్రూ. కాబట్టి అంత లో మైక్రో క్యాప్ ఉన్న స్టాక్ అనమాట ఎప్రిషియేట్ అవ్వాలంటే డెఫినెట్లీ పెర్ఫార్మెన్స్ అన్యూజువల్లీ అట్రాక్టివ్గా ఇగ్నోర్ చేయలేనట్టయితే ఉండాలి. మరి అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరా? ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు వరకు అయితే కనుక చూపించిన నెంబర్స్ని బట్టి అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫర్ 25-26. మరి 26-27కి ఎట్లా ఉంటుంది ప్రొజెక్షను? పెర్ఫార్మెన్స్ బాగుండగలిగితే ఆటోమేటిక్గా నేను అనుకుంటాం మేబీ మార్కెట్లో మిగతా స్టాక్స్ కంటే కూడా కాస్త బెటర్ ప్రీమియం తోటి ప్లే అవ్వచ్చు. బట్ అల్టిమేట్లీ రీటైల్ పోర్షన్ ఈజ్ జస్ట్ అరౌండ్ 33% కూడా ఉండదు. అది మనం చూడాల్సింది అనమాట. ఇప్పుడు ఎలా పోస్ట్ లిస్టింగ్ ఎంత, ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంటుంది? 65%. 65. సో ఒక 35% బయట ఉంటుంది. అదే ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషన్స్ 30-35 అదే నేను అనుకున్నానండి. కాబట్టి హౌ ద ఫ్లోట్ విల్ బి అనేది అనమాట చూడాలి. అయితే రీసెంట్లీ యాజ్ యూ ఆర్ రైట్లీ పాయింటెడ్ అవుట్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో జరుగుతున్న గాబరా కానీ లేకపోతే ఐదర్ హీరో ఆర్ జీరో లాగా బిహేవ్ చేస్తున్న స్టాక్స్ని బట్టి కానీ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా కాషన్ అయితే అవసరం ఉంటుంది, బట్ అందులో డౌట్ లేదు. అయితే వచ్చే ఐపీఓ ప్రొసీడ్స్ ఏ విధంగా వాడతారనేదే ఫ్యూచర్ వాల్యుయేషన్ని డిక్టేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిఆర్హెచ్పిని బట్టి చూస్తే మాత్రం I think to fund working capital requirements and to repay certain borrowings and meet general expenses అని చెప్పారు. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రైస్ కూడా వెరీ ఫ్లాట్గా ఉంది. యూజువల్లీ మార్కెట్లో అట్రాక్ట్ చేయాలి ఇష్యూస్ని అంటే కనుక గ్రే మార్కెట్ ప్రైస్ కూడా ప్లే అవుతుంది. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రైస్ ఇస్ నాట్ మచ్. అయితే నేను అనేది ఇలా రా మెటీరియల్ కన్సర్న్స్ కూడా ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే పేపర్ ప్రైజెస్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. ఆల్ సెడ్ అండ్ డన్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ కానీ ఇటు చేంజింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక కంపెనీ క్యాపబిలిటీస్ కూడా మేబీ 1-2 quarters చూసి జడ్జి చేస్తే అగ్రెసివ్గా బై చేయటం కానీ ఏదన్నా చేయొచ్చు. ఐ వుడ్ రిమైన్ కాషియస్ ఆన్ ద ఇష్యూ అండి, బట్ ఐఎమ్ నాట్ నెగిటివ్ ఆన్ ద ఇష్యూ. దట్ మచ్ ఐ కెన్. సో చిన్న ఇష్యూ, 40 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో వస్తుంది కంపెనీ అండ్ యంగ్ ప్రమోటర్స్ ఉన్నారు. ఒక మంచి బ్రాండ్ కూడా కంపెనీ సంపాదించింది దాచేపల్లి పబ్లికేషన్స్ అమాంగ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ స్కూల్స్. ముఖ్యంగా 10వ తరగతి లోపు ఉన్నటువంటి స్కూళ్ళలో ఒక మంచి బ్రాండ్ కూడా సంపాదించింది. చూద్దాం మంచి రిజల్ట్స్ కనుక కంపెనీ పోస్ట్ చేయగలిగితే. మరి ముఖ్యంగా హరీష్ గారు, రిజల్ట్స్ పోస్ట్ చేయటం ఒకటి, అంటే గ్రోత్, మీకు ఉన్నటువంటి గ్రోత్ ప్లాన్స్, గ్రోత్ పోస్ట్ చేయటం మరొకటి అంశం, ప్రధానమైన అంశం కార్పొరేట్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ. ఆ అంశం కనుక మీరు చక్కగా పాటించగలిగితే ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్కి, స్టేక్ హోల్డర్స్కి మీరు అందించే కమ్యూనికేషన్ ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత స్మూత్గా ఆ ఫ్లో ఉంటే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతగా ఆదరిస్తూ ఉంటుంది కంపెనీస్ని. మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమైన కంపెనీలు ఆ విధంగా ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి. నో డౌట్ సార్, ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జర్నీ, కాదని కాదు, కానీ దిస్ ఈస్ అ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ఎనీబడి. మా బిగినింగ్ కూడా చూస్తే మేము చిన్న రీటైల్ స్టోర్కి వెళ్ళి పబ్లిషింగ్ కంపెనీకి వెళ్ళి ఇలా పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో విల్ పుట్ ఇన్ అవర్ కంప్లీట్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్. దిస్ కంపెనీ ఇస్ రన్ బై ప్రాపర్లీ క్వాలిఫైడ్ టీమ్. సో మీరు కూడా ఐఎస్బిలో ఫ్యామిలీ బిజినెస్ కోర్స్ చేశాను సార్. ఫ్యామిలీ బిజినెస్ కోర్స్ చేశాను.
సో మా విజన్ ఇస్ టు గ్రో దిస్ కంపెనీ. సో మా గ్రాండ్ ఫాదర్స్ అందరు కూడా ఇది సిమిలర్ డైరెక్షన్గానే వచ్చాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందాక పేపర్ ప్రైసెస్ గురించి మనం మాట్లాడాం కదా సార్, యాక్చువల్గా పేపర్ ప్రైసెస్ కంటిన్యూస్గా పడుతున్నాయి. మేము 2020-21లో అరౌండ్ 150 రూపీస్ కిలో కొనింది, ఇవాళ 70 రూపీస్ కిలో కొంటున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పడుతుంది పేపర్ ప్రైస్, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా పేపర్ ఇండియాకి వస్తుంది. ప్లస్ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ మీద GST తీసేసింది. సో మాకు రా మెటీరియల్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా తగ్గుతుంది, మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే ముందు టెక్నాలజీ కంప్లీట్ అడాప్ట్ చేసే ఉండాలా. సో మాకు కూడా ఆ ఫోకస్ ఉంది. సో మేము కూడా అసలు పూర్తిగా డిజిటల్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదేమో. అవును సార్, ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ డిమాండ్ ఉంది కాబట్టి ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ ఇస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఈ బుక్ అడిగితే మేము ఈ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అది ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి కావాల్సిన టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ కానీ టూల్స్ కానీ స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే Tier 2, Tier 3 సిటీస్ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా అంత ఈజీగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్విప్ చేయడానికి మేము కూడా రెడీ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ మాకు కూడా టెక్నాలజీ త్రూగా పుష్ చేయాలనే ఆలోచన. ఓకే, సో అప్పుడు రా మెటీరియల్ కన్సంప్షన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. వెరీ గుడ్. సో మీ బుక్ రన్నింగ్ మేనేజర్స్ ఎవరు, లీడ్ మేనేజర్స్? మా హరిసూర్య అని చెప్పేసి సిన్ఫినిక్స్ క్యాపిటల్ సార్. ఇంతకుముందు ముంబైలో చాలా ఇష్యూస్ చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి సెటప్ చేసి మాలాంటి చిన్న చిన్న కంపెనీస్ అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఆయన. ఎక్సలెంట్, వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్. వి హోప్ దే విల్ మేనేజ్ గుడ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ యువర్ IPO. వి ఆర్ హోపింగ్ సో టు. అండ్ మంచి సబ్స్క్రిప్షన్ రావాలని, చక్కటి ధర దగ్గర మీ షేర్లు లిస్ట్ కావాలని, అలాగే ఇన్వెస్టర్లకి షేర్ హోల్డర్స్కి మంచి వెల్త్ దాచేపల్లి పబ్లికేషన్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ప్రతి 3 నెలలకి మాతో మీ రిజల్ట్స్ పంచుకుంటూ మీ ప్రయాణం కొనసాగాలి. థ్యాంక్ యూ హరీష్ గారు. బ్రేక్ టైంలో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు హరీష్ గారు అంటున్నారు మా మార్కెట్ ఇవాళ చక్కగా ఓపెన్ అయిందండి మా IPO ప్రభావంతో అని. సో లెట్స్ హోప్ హరీష్ గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇందాకే చెప్పినట్లుగా చక్కటి సబ్స్క్రిప్షన్స్ రావాలి, దాంతోపాటు చక్కటి లాభాలు కూడా ఇన్వెస్టర్లకు రావాలి మీ దాచేపల్లి పబ్లికేషన్స్ IPO నుంచి అని కోరు. 100% వస్తుంది సార్. 100% వస్తాయి. గుడ్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.